విష్ణువుకి ప్రియురాలు అంటేనే ఆవిడికి ఇష్టం. మహాపతివ్రత గనక ఆయన పేరు కలుపుతూ ఉంటే సంతోషం. ఈ విధంగా ఈ ఒక్క శ్లోకంలో ఆయన శ్రీ విద్యా తంత్రాన్ని మోక్ష విద్యని కూడా నిబద్ధం చేసి సృష్టిలో కామశక్తి యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు. అంటే ఈ అనంగతంత్రం ఏ విధంగా కైవల్య తంత్రంగా పనికొస్తుందో అని. విత్తనంలో చెట్టు లక్షణం దాగి ఉన్నట్లుగా తాను విస్తరించబోయే జ్ఞానం ఆ పసి పలుకుల్లోంచే పలుకుతోంది ఇక్కడ. అది విశేషం. అందుకు ఆ కారణం చేత ఇక్కడ అనంగతంత్రం అనే మాటకి ఇంత ప్రాధాన్యాన్ని చెప్పబడుతున్నటువంటిది. అంతేకాకుండా మన యొక్క కోరికలన్నీ కూడా అమ్మవారి కనుచూపుల వల్ల తీరితే ఆ కోరికలు మనల్ని బంధించవు. భగవత్ ప్రసాదం వల్లే మన కోరికలు కానీ తీరితే ఆ కోరికలు మనల్ని బంధించకుండా క్రమంగా విముక్తుల్ని చేస్తాయి. అలా కాకుండా నా యొక్క ప్రయోజనం వల్ల తీర్చుకున్నాను అంటే ఈ అహం చేత ఆ కోరికలు బంధనానికి తీసుకెళ్ళి మరిన్ని వికారాలకు వెళతాయి. కాలంబుదాలి లలితోరసి కైటభారే ధారాధరే స్ఫురతి యాతటి దంగనేవ మాతు సమస్త జగతా మహనీయమక్షి భద్రాణి మే దిశతు భార్గవనందనాయ. ఇక్కడ మూడవ పాదంలో మహనీయమక్షి అని అన్నాం. మహనీయ మూర్తి అని కూడా పాఠాంతరం ఉన్నది. మహనీయ మూర్తి అంటే గొప్ప మూర్తి అని అర్థం. మహనీయము అంటే గొప్పదైనటువంటి మూర్తి. అమ్మవారి మూర్తిని వర్ణిస్తున్నారు అని. కానీ నిజానికి అసలైన పాఠం అక్షి అని తీసుకున్నా పూర్తిగా సరిపోతుంది. ఇక్కడ మూర్తి తప్పేమీ కాదు, అలవాటు ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. కానీ అక్షి అనేటువంటి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇవంతా చూపుల గురించే వర్ణిస్తున్నారు గనక మధ్యలో దూరం వెళ్ళకూడదు మనం. అలాగని మూర్తి అని తీసుకున్నా తప్పేమీ లేదు, రెండింటికి అన్వయించుతుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మహనీయ మూర్తి, అమ్మవారి యొక్క మహనీయ మూర్తి మనకి భద్ర అని దిశతు, భద్రములను ఇచ్చుగాక అన్నారు. ఇక్కడ అమ్మవారిని భార్గవనందనాయ అన్నారు. భార్గవనందన అయినటువంటిది అంటే అమ్మవారు భృగు మహర్షికి కుమార్తెగా ఉద్భవించింది ఒకసారి. భృగు మహర్షి ఎవరు? బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుల్లో ఒకడైన మహర్షి. ఆయన తపశ్శక్తి చేత ఆ తల్లి ఆయనకు పుత్రికగా ఉద్భవించింది. అటువంటి బ్రహ్మర్షికి పుత్రిక అంటే ఎంత పవిత్రాలో బ్రహ్మ విద్యా స్వరూపిణో ఇక్కడ గోచరింపజేయడం. ఒకటి, మీరు ఉపనిషత్తులు పరిశీలిస్తే ఏషా భార్గవి విద్య అనేటువంటి మాట కనబడుతుంది. బ్రహ్మ విద్యల్లో భార్గవి విద్య, వారుణి విద్య మొదలైనవి చెప్పబడుతూ ఉంటాయి. అందుకు భార్గవనందన అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అని ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వాన్ని కూడా ఇక్కడ గ్రహించవచ్చు. భార్గవనందన అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అని. ఈవిడ ఎక్కడున్నదయ్యా అంటే ఆవిడ అడ్రస్ చెప్తున్నారు ఇక్కడ. అదేమిటి అంటే కాలంబుదాళి లలితోరసి కైటభారే. కైటభారే లలిత ఉరసి అంటే కైటభారి అంటే నారాయణుడు. ఆ నారాయణుని యొక్క లలితమైన ఉరసి అంటే వక్షస్థలము అని అర్థం. నారాయణుని యొక్క వక్షస్థలంపై ఉన్నటువంటిది ఆ మహనీయ మూర్తి. మహనీయ అక్షయ అనే కాదు, మహనీయ మూర్తి అని కూడా. ఎందుకంటే అమ్మవారు అక్కడ కూర్చుంటారు గనక విష్ణు వక్షస్థలంపై కూర్చున్న అమ్మవారి యొక్క మూర్తి మాకు భద్రములను ఇచ్చుగాక అనే అర్థం ఇందులో తీసుకుంటాం. అలా కాకుండా ఆ విష్ణు వక్షస్థలాన్నే చూస్తున్న అమ్మవారి చూపులు మాకు భద్రములిచ్చుగాక అని అర్థం అక్షి అని వాడితే వస్తుంది. మహనీయమక్షి అన్నప్పుడు ఆ అర్థం మారిపోతుంది. రెండిట్లో ఏదైనా స్వీకరించు. ఎందుకంటే అమ్మవారు ఎల్లవేళలా విష్ణు హృదయాన్నే దర్శిస్తూ ఉన్నది గనక ఆవిడ మాల వేసేటప్పుడు ఆ వక్షస్థలాన్ని చూస్తూ వేసిందిట. ఆ క్షీరసాగరం నుంచి వచ్చినప్పుడు ఆయన హృదయం దేనికి సంకేతం? కారుణ్యానికి, పోషణకి, వాటికి. మరి అటే చూస్తున్న చూపులు మనవైపు తిప్పితే ఆ కారుణ్య, ఆ పోషణ మనవైపు వస్తాయి. విష్ణువు యొక్క వక్షస్థలంలో కూర్చున్నది అంటే విష్ణువు యొక్క హృదయంలో కూర్చున్నది అని చెప్తున్నారు. మరొక అంతరార్థం, మన నుంచి వచ్చే ప్రతి ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం హృదయం ఏమి చెప్తే మనం అది చేస్తాం, అవునా లేదా? అలాగే నారాయణుని యొక్క హృదయంలో అమ్మవారు ఉన్నది అంటే అర్థం నారాయణుని యొక్క హృదయ శక్తి అమ్మవారు. ఎప్పుడైతే హృదయ శక్తి అమ్మవారు అయ్యారో నారాయణ నుంచి వచ్చే ప్రతి ఎక్స్ప్రెషన్ అమ్మవారిదే. అది విశేషం. అందుకు నారాయణ హృదయంలో ఉన్న తల్లి అంటే అక్కడలో ఉన్న దయ, అక్కడ ఉన్నటువంటి వాత్సల్యం, అక్కడ ఉన్న కారుణ్యం, అక్కడ ఉండే సంకల్పం, ఇవన్నీ
అన్నీ కూడా కలబోస్తే అమ్మ అని అర్థం అనమాట. నారాయణుని యొక్క సంకల్ప శక్తి అమ్మ, నారాయణుని యొక్క కారుణ్య శక్తి అమ్మ, నారాయణుని యొక్క వాత్సల్య శక్తి అమ్మ, నారాయణుని యొక్క సర్వశక్తుల అమ్మ. అందుకు ఆయన హృదయ స్థానంలో ఉన్నది. హృదయమే స్పందన స్థానము. అందుకు ఆ మహాలక్ష్మిని నమస్కరిస్తే నారాయణుడి మనస్సుని రంజింపజేసిన వాళ్ళమే అవుతాం. అందుకు నారాయణుని యొక్క హృదయంలో ఉన్న తల్లి అన్నారు. నారాయణుడు ఎలా ఉంటాడు? నీల మేఘశ్యాముడు అని అన్నారు. ఆయన రంగంతా నలుపు. అందుకు ఆయన వక్షస్థలం ఎలా ఉంటుంది అంటే కాలాంబుదాళి అన్నారు. ప్రారంభం ఏం చేశారు? కాల అంబుదము అంటే వర్షం పడడానికి సిద్ధంగా ఉన్న నల్లని మబ్బు ఉంటే అందులో అది లలితంగా ఉందిట. లలితోరసి. లలితోరసి అంటే లావణ్యమయమైనటువంటి నల్ల మబ్బుల గుంపుల ఆ వక్షస్థలంలో ఈవిడ మెరిసిపోతున్నారు. ధారాధరే స్ఫురతయా తడిదంగనేవా. ఏ విధంగా అంటే ధారాధరే అంటే మేఘము అని అర్థం. ధారను ధరించున్నది ధారాధరము, మేఘము. దానిలో స్ఫురతియా మెరసినటువంటి, స్ఫురించేటటువంటి తటిదంగన అంటే మెరుపు కన్యక అని అర్థం. తటిత్ అంటే మెరుపు, అంగన అంటే స్త్రీ. తడిదంగన మెరుపు అనే కన్యక మబ్బులో ఎలా మెరుస్తున్నదో కాలాంబుదముల వలె లలితంగా ప్రకాశించే ఆ కైటభారి అయినటువంటి నారాయణుని యొక్క వక్షస్థలంలో ప్రకాశిస్తున్న ఆ తల్లి ఎవరయ్యా అంటే మాతుహు సమస్త జగతాం. సమస్త జగత్తుకి తల్లి. ఆ తల్లి యొక్క మహనీయ మూర్తి, గొప్పదైన మూర్తి భద్రాని మే దిశతు, మాకు శుభములను ఇచ్చుగాక అని ఇక్కడ చెప్తున్నారు. మహనీయ మక్షి అని మార్చుకున్నా అలాంటి ఆ స్వామి యొక్క వక్షస్థలం మీద అమ్మ చూపులు ఎలా తిరుగుతున్నాయంటే మెరుపు తీగల్లా చూపులన్నీ తిరుగుతూ ఉన్నాయట. అలా తిరుగుతున్న చూపులు మాకు శుభములను ఇచ్చుగాక. ఎందుకు ఇవ్వాలి? మనకెందుకు ఇవ్వాలి అంటే సమస్త జగత మాతుహు కనుక, సమస్త జగత్తుకి తల్లి గనక మనల్ని పోషించాలి అని ఇక్కడ భార్గవనందన అని చెప్పారు. ఇక్కడ మరొక్క విషయం గమనిద్దాం. ఇందాక భుజంగ శయాంగన అన్నప్పుడు ఒక పిక్చర్, ఇప్పుడు రెండో పిక్చర్. రెండు పిక్చర్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు అమ్మవారు ఆయన పాదాలని ఆశ్రయించి ఉన్నదా? కాదయ్యా, ఆయన హృదయంలో కూర్చుంది. హృదయంలో ఉంచడం ఆయన యొక్క ఆదరం, పాదం దగ్గర ఉండడం ఆవిడ యొక్క ఆశ్రయం. మనమందరం మహాలక్ష్మి 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 అని ఆశ్రయిస్తాం. ఆ తల్లి ఎవరిని ఆశ్రయిస్తుంది? ఆయన పాదాలను ఆశ్రయిస్తుంది. కానీ అసలు ఆవిడ వచ్చిన చోట ఇదే ఆయన వక్షస్థలం. అందుకు నారాయణ యొక్క సంకల్పం నుంచి వచ్చినటువంటి సంపదలన్నీ కూడా నారాయణ చరణార్పణం కావాలరా నాయన అని మనకు చెప్తోందనమాట. నువ్వు తెచ్చిన సంపదలు, సంపాదించుకున్న సంపదలన్నీ విష్ణువుకి అర్పణ చెయ్యు, కృష్ణార్పణం చెయ్యు అని మనకు బోధించడానికై ఆయన హృదయంలో ఉన్న తల్లే ఆయన పాదాలను కూడా ఒత్తుతున్నది. అటువంటి దివ్యమైన రెండు భావాల్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ కారణం చేతనే కాలాంబుదాళి లలితోరసి కైటభారే. హే మరొక విశేషం, ఆయన కైటభారిట. కానీ కైటభారి అనడంలో కైటభుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన విష్ణువు అని అర్థం. కైటభారి ఎలా వచ్చాడో మనకు తెలుసు. మధుకైటభ సంహారం అది ఈవిడే చేయించింది, ఈవిడ చూపులతోనే చేయించింది, అది మనకు తెలుసు. ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్నప్పుడు వచ్చే తమో లక్షణం చేత ఆయన చెవి గులుము నుంచి ఇద్దరు రాక్షసులు వచ్చారు, మధుకైటభులు. వాళ్ళిద్దరూ వచ్చి ఈయనతో యుద్ధం చేద్దాం అనుకున్నారట. ఈయన చూస్తే నిద్రపోతున్నాడు. నిద్రపోయిన వాడు ఎంత వీరుడైనా యుద్ధం చేయగలరా, ఇంకెవడైనా కనబడతాడా అని చూస్తున్నారు. చూస్తూ ఉంటే నాభి పద్మం నుంచి పుట్టాడు 4 తలకాయలతో. ఆయన ఎవడో కనబడ్డాడు, ఆయన దగ్గరికి వెళ్దాం పదండి యుద్ధం చేద్దాం బయలుదేరట. ఆయన పాపం యుద్ధాలు చేయగలిగే శక్తి ఏమిటి? ఏదో వేదాలు చదువుకోవడం, సృష్టి చేయడం తప్ప యుద్ధం ఎక్కడ చేస్తాడు? అందుకో నారాయణ 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 అని అరుస్తున్నట్ట. ఏమి నారాయణ? నమోస్తు నారాయణ. నేనేం పలకే లేదు, యోగ నిద్ర. అప్పుడు ఆలోచించాడు, ఓహో ఈయనలో అంత కప్పేసిన ఆ నిద్ర అంటే పరవశింప ఆమీడితాక్షం ఎవరు చేశారు? ఆయన కళ్ళు మూసేది ఆవిడే, తెరిపించేది ఆవిడే. అందుకు ఆయనని కదిలించాలంటే ఆవిడే కదిలించాలని ఆవిడికి స్తోత్రం చేసేట. స్తోత్రం చేస్తే ఆ తల్లి ఆయనలో ఒక్కసారి మేల్కొల్పుని పలికింది. వెంటనే ఆయన వెలికి వచ్చి ఆ మధుకైటభుని సంహరించాడు అని కథ మనకి చెప్పబడుతున్నది. ఇక్కడ కైటభారి అంటే తమోజనితమైనటువంటి వికారం నుంచి పుట్టినవాడు మధు కైటభులు, వాళ్ళని సంహరించిన వాడు అని. అదే కైటభారి అంటే మధుసూదన అని కూడా తీసుకోవాలి. రెండూ ఇక్కడ గ్రహించవలసిందే. ఎందుకంటే ఆయన ఒకరిని చంపకుండా వదిలిపెట్టలే, ఇద్దరిని చంపాలి. చంపితే వాళ్ళిద్దరే మనల్ని చంపుతున్న రాక్షసులు.
పూర్తిగా చంపనివ్వరు, పూర్తిగా బతకనివ్వరు. ఆ మధుకైటబులు ఉన్నారే మహాప్రమాదం. ఎవరయ్యా ఆ మధుకైటబులు అంటే మనలో ఉన్న విష్ణు చైతన్యం ఒకటి ఉంటేనే మనం పని చేస్తున్నాం. ఆ చైతన్యం మనలో ఉన్నప్పుడు మనలో మరికొన్ని వికారాలు వస్తున్నాయి. ఇవి చైతన్యం వల్లే వస్తాయి. కనుక మనలో పుట్టే దుర్బుద్ధులు కూడా మనలో చైతన్యం వల్లే వచ్చాయి. కానీ చైతన్యం దానికి ప్రధాన కారణం కాదు. కానీ చైతన్యం ఉనికి చేత అది జరుగుతున్నది. అలాంటప్పుడు ఈ చైతన్యానికి మూలమైన ఆ తల్లిని కానీ ప్రార్థిస్తే ఆ చైతన్యం మనల్ని అనుగ్రహించి ఆ మధుకైటబుల్ని తొలగిస్తుంది. మధుకైటబులు అంటే ఎవరో కాదు, మధువు అంటే తీపి అని అర్థం. మనకు అన్నిటి మీద తీపే. ఇది కావాలని తీపి, అది కావాలని తీపి, పంచదార చుట్టూ చేరతాయే అలాగా ఒక వికార పదార్థం కానీ పడితే అక్కడికి అన్నీ చేరతాయి, గుంపులు గుంపులుగా. వాటిని ఏమంటారు? కీటకములు అని అంటారా లేదా? ఈ కీటకములన్నీ ఒక చోట చేరితే కీటవద్ భాతి ఇది కీటభం, తస్య భావం కైటభం అని అర్థం అనమాట. ఒక కీటకములన్నీ చేరినట్లుగా మధువు అనేది ఒకటి ఉంటే కైటభం పక్కకు చేరుతుంది. ఒక్క పంచదార ముక్క పడితే అన్ని చీమలు చేరినట్లుగా అహం అనేటటువంటి మధువు ఉంటే మమ అనే కైటపుడు వాడి పుట్టుకొస్తాడు. అహం ఒక్కటే, మమ ఎన్నో చూడండి. మమ మమ మమ. ఇప్పుడు బస్సు మీద సీట్లో రుమాలేస్తాం, ఎదురు మమ అన్నమాట. ఇలాంటి రుమాలు మనం ఎన్నేసేమో. మన ఇంటికో వస్తువు తెచ్చుకోవడం, ఈ టీవీ మమ, ఈమె మమ, ఇది మమ, మమ మమ. ఎన్ని రుమాల్లో? ఒకటా రెండా? నువ్వు చూస్తే అహం, మమ చూస్తే హిన్ని. అందుకు మమ కైటభం, అహం మధు. ఈ రెండు కొడితేనే నువ్వు బాగుపడతావు. ఈ రెండు కొట్టించాలంటే అనంగతంత్రమైన ఆ జగదంబ ప్రేరేపించాలి. అందుకు ఓ తల్లి, ఆయన హృదయంలో మా పట్ల కరుణ పుట్టి మమ్మల్ని ఉద్ధరించాలని ఆయన సంకల్పించుకుని తమోజనితమైనటువంటి మధుకైట భావాన్ని ఆయన సంహరించాలి అంటే ఆయన హృదయంలో ఉన్న నువ్వే ఆయన్ని కదిలించాలమ్మా. అందుకు కాలాంబు దాళి లలితోరసి కైటభారే అనడంలో భావమది. ధారాధరే స్ఫురతయా తడిదంగనేవ మాతు సమస్త జగత మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయ. అటువంటి విష్ణు వక్షస్థల నివాసిని అయినటువంటి ఆ జగజ్జనని యొక్క మూర్తి, ఆ చూపులు, ఆ రెండూ కూడా మనల్ని అనుగ్రహించుగాక. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.